ఉంటుంది. యెస్. సో, అందరికి అర్థమవుతుందా? అందరికి అర్థమవుతుందా? నా వాయిస్ క్లారిటీ ఉందా? అందరికి వినిపిస్తుందా? క్లియర్ ఉందా? అర్థమవుతుందా? యెస్ ఆర్ నో? ఇమ్మీడియేట్ రెస్పాన్స్. ఓకే. క్లియర్. థాంక్ యూ సో మచ్. యెస్. సో, డైరెక్ట్‌గా విలేజ్‌కి వెళ్లి ఫార్మర్‌ని మీట్ అవ్వాలి అని డిస్కస్ చేశాను. సో, వాళ్ళు ఇన్వెస్ట్ చేసి అప్లయన్స్ ద్వారా మీ టీమ్‌లో ఎవరైతే అగ్రికల్చర్ ప్రొడక్ట్ గురించి బాగా ఎక్స్‌పీరియన్స్ ఉంటుందో, సో, వాళ్ళ నుంచి ఆహ్, ప్రెజెంటేషన్ చేయాలని డిస్కస్ చేయడం జరిగింది. సో, మీరు ఫార్మర్స్ దగ్గర డిస్కస్ చేసినప్పుడు మీ డాటా మా దగ్గరకొచ్చింది. సో, ఈ విలేజ్‌లో మీరే టాప్ 10 ఫార్మర్‌గా ఉన్నారు కదా! సో, మిమ్మల్ని చూసి చాలామంది రైతులు సో, అదే విధంగా చేస్తున్నారు కదా! సో, ఎవరి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు గాని మీరు డిస్కస్ చేయాలి. సో, అందుకే మీ దగ్గరికి మేము రావడం జరిగింది. మేము ఫ్రీగా మీ ఫీల్డ్‌ని విజిట్ చేస్తాం. విజిట్ చేసి ఆ ప్రాబ్లమ్ ఎందుకు వచ్చింది కూడా మేమే చెప్తాం. ఆ ప్రాబ్లమ్‌ని ఎలా సాల్వ్ చేసుకోవాలి కూడా మేమే రికమెండ్ చేస్తాం. మీరు ఓకే అనుకుంటే ఒక్కసారి మీ ఫీల్డ్‌కి వెళ్దాం. అదే అది కాకుండా ఇంకా మీకు తెలిసిన వ్యక్తుల ఫీల్డ్ ఉంటే కూడా తీసుకువెళ్ళండి. సో, మనం ప్రాబ్లమ్‌ని ఐడెంటిఫికేషన్ చేసి ఆ ప్రాబ్లమ్స్‌కి కెమికల్ ప్రొడక్ట్స్ కూడా రికమెండ్ చేస్తాం. మన అగ్రి ప్రొడక్ట్స్ కూడా మనం రికమెండ్ చేస్తాం. ఫీల్డ్‌కి వెళ్ళినప్పుడు ఆ ఫీల్డ్ బేస్ చేసుకొని ప్రొడక్ట్స్‌ని రికమెండ్ చేస్తాము. అది మీకందరికి ఆల్రెడీ తెలుసు. అది అప్పుడు మీకు ఏదైనా డౌట్స్ ఉంటే, సందేహాలుంటే అగ్రికల్చర్ ట్రైనర్స్ ఎవరున్నారో వాళ్ళు సపోర్ట్ తీసుకోవచ్చు. ఫస్ట్ మీరు అప్లయన్స్‌కి అప్రోచ్ అవ్వాలి. చాలా వరకు నాకు మెసేజ్ పెడుతున్నారు. ఓకే. బట్ ఇప్పుడు తెలంగాణలో చాలా పెద్ద టీమ్ ఉంది కాబట్టి, ఫస్ట్ మీరు అప్లయన్స్ సపోర్ట్ తీసుకొని దాని తర్వాత మీరు అక్కడ రెస్పాన్స్ లేదు అంటే, అక్కడ సొల్యూషన్ లేదు అంటే, తర్వాత నన్ను కాంటాక్ట్ అవ్వండి. సో, నోట్ దిస్ పాయింట్. తర్వాత వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వండి. అదక్కడ నుంచి కూడా మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. చాలా ప్రాబ్లమ్స్‌ని షేర్ చేస్తున్నాను. ఆ ప్రాబ్లమ్స్ మీరు ముందే మీరు నేర్చుకుంటే, తెలుసుకుంటే ఫీల్డ్‌కి వెళ్ళినప్పుడు ఆ ప్రాబ్లమ్స్‌ని మీరు ఐడెంటిఫికేషన్ చేసి ఇమ్మీడియేట్‌లీ ప్రొడక్ట్స్‌ని మీరు రికమెండ్ చేయొచ్చు. సో, కొన్ని పాయింట్స్. సో, మీరు ఫీల్డ్‌లో ఉన్నప్పుడు కొన్ని పాయింట్స్ డిస్కస్ చేయాలి. కెమికల్ యూజ్ చేసి 5 ఇయర్స్ నుంచి ఏ విధంగా మీరు రిజల్ట్ తీసుకుంటున్నారో, ఇప్పుడు కూడా అదే రిజల్ట్ మీరు తీసుకుంటున్నారు కదా! సో, ఇక్కడ మన వెస్టీజ్ అగ్రి ప్రొడక్ట్స్‌ని యూజ్ చేసుకుంటే 10-36 అంటే 10-30, 40% వరకు గ్రోత్ అన్నది మంచిగా వస్తుంది. గ్రోత్ అనేది మంచిగా పెరుగుతుంది. సో, ఇంకా దిగుబడి నాణ్యత మంచిగా రావాలి అంటే న్యూ మెథడ్‌గా, న్యూ ప్రొడక్ట్స్ యూజ్ చేయడం అలవాటు చేసుకోండి. అదే విధంగా మన వెస్టీజ్ అగ్రి ప్రొడక్ట్స్ కూడా మీరు యూజ్ చేయండి. ఆర్గానిక్ ప్లస్ కెమికల్ బయో స్టిమ్యులెంట్స్ ప్లస్ కెమికల్ బయో ఫెర్టిలైజర్స్ ప్లస్ కెమికల్ కలిపి యూజ్ చేస్తే ద బెస్ట్ రిజల్ట్ వస్తుంది. అది ఆల్రెడీ కూడా మీ అందరికీ బాగా తెలుసు. సో, మీకు ఇంకా ఎక్కువ మీకు క్లారిటీ కావాలంటే మన వెస్టీజ్ యూట్యూబ్ అంటే జస్ట్ యూట్యూబ్‌కి వెళ్లి మీరు రిజల్ట్ వెస్టీజ్ అగ్రి ప్రొడక్ట్స్ అని టైప్ చేస్తే అక్కడ మీకు లక్షలు కాదు, వేయిళ్ళు కాదు చాలా రకరకాల అంటే చాలా వరకు మీకు వీడియోస్ వస్తుంది. దాన్ని చూసుకొని మీరు ఫార్మర్స్ కాంటాక్ట్ నంబర్ ఫార్మర్స్‌తో మాట్లాడి కన్ఫర్మేషన్ చేసుకోవచ్చు. ఇలా ఫోటోస్, వీడియో చూసి కూడా మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అది కూడా లేకపోతే సొంత పొలంకి యూజ్ చేసి కూడా మీరు కన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. మన అగ్రి ప్రొడక్ట్స్ రిజల్ట్‌ని. సో, అలాగే మీరు కొన్ని పాయింట్స్ డిస్కస్ చేయాలి. మీ పొలంకి ప్రాబ్లమ్స్ ఏంటో మేము డిస్కస్ చేసి దానికి ప్రొడక్ట్‌ని మనం స్టార్టింగ్ నుంచి మీ క్రాప్ అయిపోయిన వరకు డిస్కస్ చేస్తాం. సో, అలాగే ఫీల్డ్‌లో మీరు కొన్ని విషయాలు డిస్కస్ చేస్తున్నప్పుడు ఒకవేళ వాళ్ళు చాలా ఇయర్స్ నుంచి అదే ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారంటే అప్పుడు ఏం చేయాలంటే మనం సాయిల్ టెస్ట్ అంటే మనం భూసార పరీక్ష మీరు చేపించుకోవాలి. దగ్గర ఉన్న కేవీకే కృషి విజ్ఞాన కేంద్రానికి వెళ్తే మీరు మట్టిని శాంపిల్ తీసుకువెళ్లి ఇస్తే, సో, శాంపిల్ ద్వారా మీ భూమిలో ఉన్న కర్బన శాతం ఎంత, భూమిలో ఉన్న ఆమ్లం ఎంత, క్షారం ఎంత, మన భూమిలో ఏ ఏ పోషకాలున్నాయి, ఏ ఏ పోషకాలు లేదు, ఏది ఎక్కువగా ఉంది, ఏది తక్కువగా ఉంది, మేము ఏదైతే పంట పండిస్తామో, ఆ పంటకి ఏ పోషకాలు మనం వాడుకోవాలి, మన భూమి బేస్ చేసుకొని మనం ఫార్మర్స్‌కి సపోర్ట్ చేయొచ్చు. సో, అదే విధంగా కొన్ని విషయాలు మీరు డిస్కస్ చేయాలి. మన భూమిలో ఇప్పుడు ఒక మొబైల్ యూజ్ చేయాలంటే మొబైల్‌లో ఛార్జింగ్ ఉండాలి. ఛార్జ్ పెట్టాలి. కరెక్టా? ఆ ఫోన్ మళ్ళీ యూజ్ చేయాలంటే మళ్ళీ ఛార్జ్ పెట్టాలి. ఛార్జ్ పెట్టి ఎక్కువ ఓవర్‌నైట్ ఛార్జ్ పెట్టినా ఫోన్‌ని ఛార్జ్ పెట్టి యూజ్ చేసినా కూడా బ్యాటరీ సెల్స్, లిథియం సెల్స్ డ్యామేజ్ అయిపోతది. బ్యాటరీ ఒక ఛార్జింగ్
అంటే తొందరగా ఛార్జింగ్ కూడా దిగిపోతుంది. కెపాసిటీ తగ్గిపోతే సామర్థ్యం తగ్గిపోతుంది. అదే విధంగా ఎప్పుడైతే మన భూమిలో సేంద్రియ ఎరువులు కాకుండా రసాయనిక ఎరువులు ఎక్కువ యూజ్ చేస్తే మన భూమిలో ఉన్న పోషకాలు కావచ్చు, వానపాములు కావచ్చు, మన భూమి గట్టిగా అయిపోవడం, పోషకాలు సరిగ్గా లేకపోవడం, ఇంకా pH తగ్గిపోవడం, మన భూమిలో ఆమ్లం, క్షారం ఎక్కువగా పెరగడం, కణాలు కూడా విడిపోవడం, పోషకాలు తగ్గిపోవడం వల్ల మన భూమిలో ఉన్న ప్రాడక్టే. సో మీరే మన భూమి బాగుంటుంది, భూసారం పెరుగుతుంటది, భూమిలో బలం ఉంటుంది, భూమిలో శక్తి ఉంటుంది. సో అదేవిధంగా అన్ని రకాల పోషకాలు అందుబాటులో ఉంటాయి. చెట్టుల వేరు కూడా తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. pH కరెక్ట్‌గా మెయింటైన్ అవుతుంటది. సో ఇవన్నీ మీరు డిస్కస్ చేయాలి. సో మీరు సేంద్రియాలు కాకుండా పంటల్ని పండిస్తుంటే నెక్స్ట్ కమింగ్ ఇయర్స్‌లో మీరు భూమి పనికిరాకపోతుంది కాబట్టి అట్‌లీస్ట్ మీరేం చేయాలా, మన వెస్టిజ్‌లో ఉన్న అగ్రి బయో స్టిమ్యులెంట్స్, బయో ఫెర్టిలైజర్స్‌ని యూజ్ చేసుకుంటే సో, ఇప్పుడు ఎర్రలు ఒకప్పుడు ఏ విధంగా భూమిని గుల్లగా చేసి, భూమిని రంధ్రాలు ఏర్పడి పోషకాలను అభివృద్ధి చేసి పీహెచ్‌ని కంట్రోల్ చేస్తుందో, సో అదే విధంగా మన వెస్టీజ్ అగ్రి ఇమ్మిగ్రాంట్స్ కూడా అదే వర్క్ చేస్తుంది. భూమిని గుల్లగా చేసి, లూజ్ చేసి, ఏరు కూడా వేరులకి, ఆక్సిజన్ కూడా రూట్‌కి ఈజీగా దొరకడానికి, డెప్త్‌గా బలమైన వేరులు అభివృద్ధులు కావడానికి, ఆ బలమైన వేరులకి ఆ చెట్టు ఎదగడానికి, ఆ మొక్కలు ఎదగడానికి అవసరమైన పోషకాలని ఎక్కువగా గ్రహించుకోవడానికి, అందుబాటులో లేని పోషకాలు కూడా బాగా దాన్ని కరిగించి, దాన్ని యాక్టివ్ చేసి, దాన్ని అందించడానికి, దాన్ని బ్రేక్ డౌన్ కరగలేని పోషకాలని పగులుగొట్టి బ్రేక్ డౌన్ చేసి, ఆ అకర్తన పదార్థాలని అంటే ఇన్సాల్యుబుల్ న్యూట్రియంట్స్ సాల్యుబుల్‌గా కన్వర్ట్ చేసి చెట్టుకి డే 1 నుంచి లాస్ట్ డే వరకు అవసరమైన పోషకాల్ని అందించడానికి, అలాగే వేర్లు దృఢంగా ఎదగడానికి, ఆకులు మందంగా తయారవ్వడానికి, పీలకలు, కొమ్మలు ఎక్కువగా రావడానికి, చెట్టు దృఢంగా ఉండడానికి, ఎటువంటి వాతావరణ పరిస్థితులు అటు ఇటు అయినప్పుడు కూడా ఒత్తిడి తట్టుకొని పంట దిగుబడి నాణ్యత మంచిగా రావడానికి మన వెస్టీజ్ అగ్రి ప్రొడక్ట్స్ సపోర్ట్ చేస్తే, ఈ ప్రొడక్ట్స్‌ని ఎలా వాడుకోవాలి, ఎలా భూమిలో ఏ ప్రోడక్ట్ వాడుకోవాలి, వాటర్‌తో కలిపి ఎప్పుడు పిచికారీ చేయాలి, విత్తన శుద్ధికి ఏ ప్రోడక్ట్ వాడుకోవాలి, ఎంత మోతాదులో వాడుకోవాలి, అన్నీ మేము మీకు సపోర్ట్ చేస్తాము. సో జస్ట్ మీరు మన ప్రొడక్ట్స్‌ని ఒకసారి కాంబినేషన్‌లో మీరు యూజ్ చేయండి. అదే విధంగా నచ్చాక ప్రమోట్ చేయండని మనం ప్రమోట్ చేయాలి. ఇది మనం అలవాటు చేసుకోవాల్సిన కొన్ని పాయింట్స్. సో అందరికి అర్థమైందనుకుంటా. సో మీరు ఎప్పుడో ఒక్కసారి పొలంకి వెళ్తే నో రిజల్ట్. ఓన్లీ వేరే కేటగరీ ప్రోడక్ట్ పైన ఫోకస్ చేసినా మీరు ఎప్పుడుకి పెద్ద లీడర్ కాలేరు. పెద్ద లీడర్ కూడా కాలేరు. రాసి పెట్టుకోండి. పెద్ద చెక్కులు గూడా తీసుకోలేరు. రూరల్ ఏరియాలో టీమ్ బిల్డ్ చేయకపోతే మీరు ఏమి చేయలేరు. ఇది నోట్ చేసుకోండి. యెస్. సో, కొన్ని పాయింట్స్ మీరందరూ కూడా నోట్ చేసుకోండి. సో, వాయిస్ బ్రేక్ అవుతుందా? యెస్. గుడ్ మార్నింగ్. ఒకసారి అందరూ చెప్పండి. సో, మేబీ నా నెట్‌వర్క్ అయితే బాగుంది. మీ నెట్‌వర్కు సరిగ్గా లేకపోవడం వల్ల మీకు వాయిస్ అనేది బ్రేక్ అవ్వచ్చు. ఒకసారి మిగతా వాళ్ళు రెస్పాన్స్ అవ్వండి. సో, వాయిస్ క్లారిటీగా వస్తుందా? యెస్ ఆర్ నో? క్లియర్ ఉందా? యెస్. క్లియర్. సో, వెస్టీజ్ అగ్రి ప్రొడక్ట్స్‌ని ప్రమోట్ చేయాలంటే నేను ఆల్రెడీ మీకు చెప్పాను. 7 స్టెప్స్‌ని ఫాలో చేయాలి. ఫస్ట్ ఫీల్డ్ విజిట్ చేయాలి. తర్వాత విలేజ్‌కి వెళ్లి 1-1 చేయాలి. మీటింగ్ చేయాలి. తర్వాత ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫీల్డ్‌కి వెళ్ళినప్పుడు 1-1 చేసినప్పుడు ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే మన వెస్టీస్‌లో ఉన్న అగ్రి ప్రొడక్ట్ గురించి మనం ఫార్మర్స్‌కి ఎడ్యుకేట్ చెయ్యాలి. సో, అందరికి అర్థమవుతుందా? ఫస్ట్ ఏం చేయాలి? ఫార్మర్స్‌కి ఎడ్యుకేట్ చేయాలి. తెలిసిన వ్యక్తులకి ఎడ్యుకేట్ చేయాలి. మన ప్రొడక్ట్స్ ఏంటి? గ్రోత్ ప్రమోటర్స్, బయో స్టిమ్యులెంట్స్, న్యాచురల్ సబ్స్టెన్స్, కొన్ని మొక్కల నుంచి, కొన్ని వేరుల నుంచి, కుళ్ళిపోయిన పదార్థాల నుంచి, సముద్రంలో పెరిగిన నాచు నుంచి తయారు చేసిన పదార్థాలు. సో, ఈ పదార్థాలు మన భూమిలో యూజ్ చేసుకుంటే కొన్ని అభివృద్ధులు జరుగుతాయి. మన భూమిలో కావచ్చు, చెట్టుల్లో కావచ్చు, మొక్కల్లో కావచ్చు. సెకండ్ పాయింట్ టార్గెట్ ద సీజన్
అండ్ క్రాప్స్. సో, ఇక్కడ అందరూ నోట్ చేసుకోవాలి. ఎవరైతే అగ్రికల్చర్‌లో ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారో, ఎవరైతే అగ్రికల్చర్‌లో ఎక్కువగా ఫోకస్ చేయాలి అనుకుంటున్నారో, మీరందరూ ఏం చేయాలి అంటే, మీ చుట్టుపక్కన ఉన్న ఊరులు కావచ్చు, మండలం కావచ్చు, జిల్లాలో కావచ్చు, ఏ పంటలు పండిస్తున్నారు? అంటే వరి పండిస్తున్నారా ఎక్కువ మందిలో? పత్తి పండిస్తున్నారా? మిరప పంటలు పండిస్తున్నారా? మొక్కజొన్న పంట పండిస్తున్నారా? కూరగాయల పంటలు పండిస్తున్నారా? లేకపోతే తోటలున్నాయా? బత్తాయి తోటలున్నాయా? చిన్న చెట్టు తోటలున్నాయా? మామిడి తోటలున్నాయా? ఇవన్నీ మీరు తెలుసుకోవాలి. సో, దాన్ని తెలుసుకుంటే అంటే తెలుసుకోవడం ఓకే. సీజన్ ఏంటి? అంటే ఎప్పుడు వర్షాకాలంలో ఏ పంటలు? చలికాలంలో ఏ పంటలు? మళ్ళీ ఎండాకాలంలో ఏ పంటలు పండిస్తారు? ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? సీజన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? దాన్ని మీరు టార్గెట్ చేయాలి. ప్రతి క్రాప్స్ గురించి మీరందరూ కూడా ఫస్ట్ నేర్చుకోవాలి. ప్రతి పంటల గురించి నేర్చుకోవాలి. మీరు వెళ్లి డైరెక్ట్‌గా అగ్రికల్చర్ ప్రోడక్ట్ గురించి 4 పాయింట్ నేర్చుకోండి. ఈ ప్రొడక్ట్స్ వాడితే భూమి గుల్లగా అవుతుంది, వేరులొస్తుంది అంటే సరిపోదు. ఒక చెట్టు ఎదగాలంటే మాక్సిమం టెంపరేచర్ అన్నది అవసరం ఉంటుంది. వేడి ఎక్కువైనా, తక్కువైనా చెట్టులో ఎదుగుదల ఉండదు. పీహెచ్ తగ్గినా, పెరిగినా కూడా డెవలప్‌మెంట్ సరిగ్గా రాదు. పోషక లేకపోయినా కూడా సరిగ్గా రాదు. మనం కొద్దిగా లేట్‌గా విత్తనాలేసినా కూడా పంట సరిగ్గా రాదు. అర్థమవుతుందా? ఇవన్నీ తెలుసుకోవాలి. టెంపరేచర్ ఎంత ఉండాలి? హ్యూమిడిటీ ఎంత ఉండాలి? ఏ భూమిలో ఏ పంట బాగా వస్తుంది? వాటర్ ఎన్ని సార్లు ఇవ్వాలి? వాటర్ ఎప్పుడు పెట్టాలి? రసాయనిక ఎరువులు ఎప్పుడు వాడాలి? ఎంత వాడాలి? తెగులు మందులెప్పుడు వాడాలి? పురుగు మందులెప్పుడు వాడాలి? వచ్చిన వెంటనే ఎలా దాన్ని ఐడెంటిఫై చేయాలి? రాకూడదంటే మనం ఏ అభ్యాసాలు అలవాట్లు చేసుకోవాలి? ఏ గడ్డి మొక్కలు పెరుగుతాయి? దానికి ఏ మందులు కొట్టాలి? గడ్డి మొక్కలు రాకూడంటే మనం ఏ మందులు ముందే వాడుకోవాలి? ఏ అలవాటు చేసుకోవాలి? ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకున్నప్పుడే మీరు ఫీల్డ్‌కెళ్ళి అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ గురించి మీరు ప్రమోట్ చేయండి. మీరందరూ ఏం చేస్తున్నారంటే వితౌట్ ఎనీథింగ్ జస్ట్ కొన్ని ప్రొడక్ట్స్ గురించి తెలుసుకొని, ప్రొడక్ట్ గురించి మీరు రికమెండ్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. అది కంప్లీట్ రాంగ్. మీరు ఫస్ట్ ఏం చేయాలంటే కొన్ని వెబ్‌సైట్ ద్వారా కావచ్చు, యూట్యూబ్ ద్వారా కావచ్చు, మీరందరూ కూడా ఫస్ట్ తెలుసుకోవాలి క్రాప్స్ గురించి. ఏముంది ఐడెంటిఫై ద ప్రాబ్లమ్స్. హాస్పిటల్‌కి వెళ్తాము. అదే విధంగా మెడికల్ స్టోర్‌కి వెళ్తాము. వెళ్ళిన వెంటనే మనకి మెడిసిన్స్ కావచ్చు, ఇంజెక్షన్ కావచ్చు ఇవ్వరు. ఫస్ట్ ఎంక్వైరీ చేస్తారు. డిస్కస్ చేస్తారు. మన బాడీకి ప్రాబ్లమ్ ఏంటి? మనం ఏం తిన్నాము? ఎప్పుడు తిన్నాము? ఇంతకుముందు ఏమైనా చూపించుకున్నామా? మన బీపీ టెస్ట్ చేసి, మన హార్ట్ బీట్ చెక్ చేసి, ఫేస్ చూసి, నాలుక చూసి, కళ్ళు చూసి, బ్లడ్ టెస్ట్ చేసి, ప్రాబ్లమ్‌ని ఐడెంటిఫికేషన్ చేసి, ఇంజెక్షన్, టాబ్లెట్సు మనకి రికమెండ్ చేస్తారు. సో, మనం కూడా అంతే అగ్రికల్చర్ ఫీల్డ్‌కి వెళ్ళినప్పుడు డైరెక్ట్‌గా గ్రోత్‌కి ప్రొడక్ట్స్‌ని ఇవ్వకూడదు. ఫస్ట్ ఫీల్డ్‌కి వెళ్ళినప్పుడు ప్రాబ్లమ్స్‌ని ఐడెంటిఫికేషన్ చేయాలి. ఎవరిది ప్రాబ్లమ్స్ ఐడెంటిఫికేషన్ చేయాలంటే ఫస్ట్ రైతులకు ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి? అలాగే ఆ ప్రెజెంట్ మీరు పొలంకి పోతారు కదా! అక్కడ ఉన్న పంటల్లో ఉన్న మొక్కల్లో ఉన్న ప్రాబ్లమ్ ఏంటి? వేరుల్ని చెక్ చేయాలి. కాండలని చెక్ చేయాలి. ఆకుల్ని చెక్ చేయాలి. ఆకుల కింద చెక్ చేయాలి. వేరుని పీకి చెక్ చేయాలి. కుళ్ళిపోతుందా? ఎండిపోతుందా? మొగ్గు రాలిపోతుందా? మొగ్గు లోపల దోమ ఉందా? పేను ఉందా? ఎందుకు ముడత వచ్చింది? ఎందుకు చచ్చిపోతున్నాయి? ఎందుకు మచ్చ తెగులు, ఎర్రమచ్చ తెగులు ఎందుకు ఈ కింద ఆకులు, పాత ఆకులు పసుపు కలర్‌గా మారింది? ఎందుకు కొత్త ఆకులు, చిగురు పసుపు కలర్‌గా వస్తుంది? ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. అప్పుడు మాత్రమే అక్కడున్న ప్రాబ్లమ్స్ మీరు ఐడెంటిఫై చేయగలరు. వాటర్ లేకపోయినా, వాటర్ ఎక్కువైనా, గడ్డి మొక్కలు ఎక్కువైనా, వేడి ఎక్కువైనా, పోషక లేకపోయినా, పురుగులు దాడి చేసినా, కీటకాలు దాడి చేసినా, తెగులు వచ్చినటకైనా ఖచ్చితంగా మార్పులన్నది ఏర్పడుతుంది. మార్పులెక్కడ ఏర్పడుతుంది? యెస్. గుడ్ మార్నింగ్. అందరూ కూడా చాట్ బాక్స్ ఓపెన్ చేసి పెట్టండి. మార్పులు ఎక్కడ ఏర్పడుతుంది? తెగులు వల్ల డ్యామేజ్ అయినప్పుడు, కీటకాలు, పురుగులు దాడి చేసినప్పుడు, వాటర్ లేనప్పుడు, నీళ్లు లేనప్పుడు, నీళ్లు ఎక్కువగా ఉన్నప్పుడు, టెంపరేచర్ ఎక్కువగా ఉన్నప్పుడు, ఎక్కడ? ఆ మార్పులెక్కడ కనిపిస్తది? యెస్. అది వేరులోన కనిపియచ్చు, ఆకులన కనిపియచ్చు, పిలువల కనిపియచ్చు, పువ్వులలో కనిపియచ్చు, కాయల్లో కనిపియచ్చు. అన్నీ చెక్ చేయాలి.
అర్థమవుతుందా? ఎందుకండి అంటే చిన్న మార్పులు ఇప్పుడు మనకందరికీ బాగా తెలుసు. ఏంటి? సో, ఇప్పుడు వేరులు బాగుండాలి, పిలకలు బాగుండాలి, ఆకులు కూడా పచ్చగా మందగా ఉండాలి. అప్పుడు మాత్రం హెల్తీగా ఉంటుంది. కలర్ చేంజ్ అయినా, ఎక్కువ పిలకలు రాకపోయినా, వేరులు మెత్తగా ఉన్నా, మొగ్గు రాలిపోతున్నా ఖచ్చితంగా ప్రాబ్లమ్ ఉంటుంది. ఆ ప్రాబ్లమ్స్‌ని మీరు ఐడెంటిఫికేషన్ చేయాలి. ఆ ప్రాబ్లమ్‌ని ఐడెంటిఫికేషన్ చేయాలి. ఆ నాలెడ్జ్ మీకు కావాలంటే నా సెషన్‌ని మీరు రెగ్యులర్‌లీ అటెండ్ అవుతూ ఉండాలి. సో, ఇప్పుడుంచి ప్రతి వీక్లీ వన్స్ నా సెషన్ ఉంటుంది. ఆ సెషన్‌లో ప్రాబ్లమ్స్ ఏంటి? మన అగ్రికల్చర్ ప్రోడక్ట్ గురించి ట్రైనింగ్ కావచ్చు, ఫీల్డ్‌లో ఉన్న ప్రాబ్లమ్ కావచ్చు, ఎవ్రీథింగ్ కంప్లీట్‌గా మీకు సో మీకు సపోర్టర్స్‌కైనా, లీడర్స్‌కైనా, కొత్త వాళ్ళకైనా, రైతులకైనా. ఓకేనా? ఓకే. డన్. మీరు ఫీల్డ్‌కి వెళ్లారు. ఆ ప్రాబ్లమ్స్‌ని మీరు ఐడెంటిఫికేషన్ చేశారు. సో, ఈ పురుగు వల్ల డ్యామేజ్ అయింది. తెగులు వల్ల డ్యామేజ్ అయింది. పోషకాలు అన్నది లేకపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్ వచ్చింది. ఆ ప్రాబ్లమ్స్‌ని ఐడెంటిఫికేషన్ చేసి మీరు నెక్స్ట్ ఏం చేయాలా? సో, మన దగ్గర ఉన్నా, లేకపోయినా అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్‌కి ప్రొడక్ట్స్‌ని మనం రికమెండేషన్ చేయాలి. మన ప్రొడక్ట్స్ కూడా రికమెండ్ చేయాలి. బయట ప్రొడక్ట్ కూడా రికమెండ్ చేయాలి. అర్థమవుతుందా? సో, ఇప్పుడు ఎగ్జాంపుల్ నోట్ చేసుకోండి. డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు మాక్సిమం మీకు వాళ్ళు స్లిప్ రాసిస్తారు. మెడిసిన్స్ రాసిస్తారు. బయటికి వెళ్లి కొనుక్కుంటాం. ఎక్కడికో వెళ్లి కొనుక్కుంటాం. దాని నుంచి డాక్టర్స్‌కి ఏమి లాభం ఉండదు. ఆ ప్రాబ్లమ్ మనకి సాల్వ్ అయితే, మళ్ళీ మనం అదే హాస్పిటల్‌కి వెళ్తాం. మళ్ళీ ఇంకొక 10 మందికి తెలిసిన వ్యక్తులకి మొత్తం ఫ్యామిలీకి అదే హాస్పిటల్‌కి రిఫర్ చేస్తాం. ఈ డాక్టర్ బాగా చూస్తారు. మంచిగా మెడిసిన్ ఇస్తారు కాబట్టి ఇక్కడికి వెళ్లి మీరు చూపించుకోండి. ఒకవేళ ఆ డాక్టర్ మనకి సరిగ్గా చూడలేదు, సరిగ్గా మనకి ప్రొడక్ట్స్, ఇంజెక్షన్, టాబ్లెట్స్ రికమెండ్ చేయలేదు అంటే, రాసివ్వలేదంటే ఆ ప్రా మ మ మన బాడీలో ఉన్న ప్రాబ్లమ్స్ అయితే తగ్గదు. ఇమ్మీడియేట్‌లీ కంట్రోల్ కాదు కాబట్టి, మళ్ళీ మనం వేరే డాక్టర్ దగ్గరికి వెళ్తాం. మళ్ళీ ఆ డాక్టర్ గురించి నెగెటివ్‌గా కూడా స్ప్రెడ్ చేస్తాం. సేమ్ సిట్యుయేషన్. అగ్రికల్చర్‌లో కూడా, వ్యవసాయంలో కూడా మీరు ఫార్మర్స్‌కి ఫేవర్‌గా లేదు అంటే, మీరు ఫార్మర్స్‌కి సపోర్టివ్‌గా లేదు అంటే, మీరు పీవీ కోసం పరిగెడితే, మీ బిజినెస్ వాల్యూ కోసం పరిగెడితే, మీరు ఎప్పుడు కూడా అగ్రికల్చర్ ప్రొడక్ట్ ద్వారా సక్సెస్ కాలేరు. రాసి పెట్టుకోండి. ఎప్పుడైతే నిజాయితీగా మీరు టీమ్ బిల్డ్ చేసుకుంటారో, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్‌ని మీరు ప్రమోట్ చేస్తారో, అప్పుడు మాత్రమే మీకు ఆటోమేటిక్‌గా మీరు ఫీల్డ్‌కి మీరు వెళ్ళలేనా కూడా నమ్మకం, ట్రస్ట్ బిల్డ్ అయితే ఆటోమేటిక్‌గా మీకు ఫాలో అప్ చేసి ప్రొడక్ట్స్‌ని వాడుకుంటారు. దగ్గర నియర్ స్టోర్‌కి వెళ్లి ప్రొడక్ట్‌ని వాళ్ళు యూజ్ చేసుకుంటారు. సో, అలా రీపర్చేసింగ్ జరగాలి. కన్సిస్టెన్సీ బిజినెస్ జరగాలి అంటే, మీరు ఏం చేయాలంటే, ప్రాబ్లమ్స్‌ని ఐడెంటిఫికేషన్ చేయడం, తర్వాత ఆ ప్రాబ్లమ్స్‌కి ప్రాపర్‌గా రికమెండ్ చేయాలి. పురుగుంటే పురుగు మందే కొట్టించాలి. అగ్రిగేట్ కలిపి కొట్టించాలి. తెగులుంటే తెగులు మందు అగ్రి ప్రొడక్ట్ కూడా కొట్టాలి. తెగులెక్కువుందంటే బయట తెగులు మందు కూడా కలిపి అగ్రితో పాటు కలిపి కొట్టించాలి. పోషకాలు లేదు అంటే ఏది పోషకాలు నైట్రోజన్ లోపం ఉంటే యూరియా వాడిపించాలి. ఫాస్ఫరస్ లేదు అంటే పొట్ ఆహ్, పా డీఏపీ వాడిపించాలి. కాంప్లెక్సర్ వాడిపించాలి. పొటాష్ లోపం అంటే పొటాష్ మోడో పొటాష్ వాడిపించాలి. బోరాన్ అంటే బోరాన్ ఇవ్వాలి. యెస్. దీన్ని కరెక్ట్‌గా తెలుసుకోండి. పీహెచ్ వాల్యూ లేదా జిప్సమ్ వాడాలి. పంట మార్పిడి చేయడం అలవాటు చేసుకోవాలి. సున్నం వాడాలి. సేంద్రియ ఎరువులు వాడడం అలవాటు చేసుకోవాలి. అన్నీ ఎవ్రీథింగ్ మీరు నేర్చుకుంటారు. సో, అది మీరు నెక్స్ట్ సెషన్ అటెండ్ అవుతే ఐయామ్ షూర్. సో, నెక్స్ట్ ఫార్మర్ ప్రాపర్ ఫార్మర్ స్ట్రాటిఫికేషన్. ప్రాపర్ ఫార్మర్ స్ట్రాటిఫికేషన్ అంటే ఏంటి? మీరిచ్చిన ప్రొడక్ట్ పని చేసిందా లేదా? మీరందరూ కూడా గ్రాన్యూల్స్‌ని రికమెండ్ చేస్తారు. గోల్డ్‌ని రికమెండ్ చేస్తారు. మీరు ఇప్పుడు నాకు చాట్ బాక్స్ ఓపెన్ చేసి కామెంట్ చేయండి. గ్రాన్యూల్స్‌ని మీరు రికమెండ్ చేయడం వల్ల ఏదేది అభివృద్ధి జరుగుతుంది? భూమిలో మార్పులేంటి? చెట్టులైనా, మొక్కలైనా ఏం అభివృద్ధి జరుగుతాయి? చాట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీరు గ్రానస్‌ని వాడిపిచ్చారా? అగ్రి ఎయిట్ వాడిపిచ్చారా? అగ్రి ప్రొటెక్ట్ వాడిపిచ్చారా? అగ్రి మాస్‌ని వాడిపిచ్చారా? అగ్రి గోల్డ్ వాడిపిచ్చారా? అగ్రి నాల్‌టెక్ వాడిపిచ్చారా? మీచ్చిన ప్రొడక్టు పని చేసిందా? లేదా? అన్న ఒక డిఫరెంట్ మీరు ఫార్మర్స్‌కి చూపిచ్చాలి. గ్రాంట్స్ వాడితే పిలుకలు బాగా వస్తది. ఆకులు దృఢంగా తయారవుతాయి. ఎందుకు? ఎందుకంటే కింద వేర్లు ఎక్కువగా దృఢంగా అభివృద్ధులవుతాయి. ఆ భూమిలో ఉన్న పోషకాల్ని గ్రహించుకోవడానికి సహాయం చేస్తుంది.
ఆ పోషకాలు గ్రహించుకోవాలంటే పీహెచ్ వాల్యూ 6-7 ఉండాలి. మినిమమ్ 0.3% మన భూమిలో కర్బన శాతం అనేది ఉండాలి. మనం బతకడానికి గాలిలో ఆక్సిజన్ ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ ఎంత అవసరం ఉంటుందో, చెట్టుల వేరు బతకడానికి, మొక్కల వేర్లు బతకడానికి, ఆ భూమిలో పోషకాలు ఉండడానికి, నీళ్లు పడగన గుణం ఉండాలంటే, పీహెచ్ ప్రాపర్‌గా ఉండాలంటే, వానపాములు బతకాలంటే అన్ని పోషకాలు గ్రహించుకోవాలి, తీసుకోవాలి. మనం వాడిన డీఏపీ, యూరియా కూడా పనిచేయాలి, కరగాలి, అబ్జార్ప్షన్ జరగాలంటే ఖచ్చితంగా సాయిల్ కార్బన్ మినిమమ్ 0.3% అనే ఉండాలి. అట్‌లీస్ట్ నా భూమి సేంద్రియ భూమి, నేను కెమికల్ వాడట్లేదు అని చెప్పుకోవాలన్నా కూడా 6-12% మన భూమిలో సేంద్రియ కర్బన పదార్థం అనేది ఉండాలి. యెస్. సో, ఇవన్నీ మీరిచ్చిన ప్రొడక్ట్ దేనిపైన పనిచేసింది? అగ్రి 8 ప్రమోట్ చేశారా? అగ్రి 8 ప్రమోట్ చేశారా? అగ్రి 8 ప్రమోట్ చేయడం వల్ల సో, ఇక్కడ కొన్ని కలవలేని మందులు కూడా కలుగుతుంది. అంటే కొన్ని మందులు నీళ్ళలో కరగదు. మీరిప్పుడు బయట పురుగు మందులు కలుపుకుంటే కొన్ని మందులు కలవదు, కరగదు, మళ్ళీ విడిపోతాయి. అన్ని మొక్కలు సమానంగా పనిచేయదు. సో, ఇది కలుపుకుంటే వాటర్ పీహెచ్ తగ్గించి, థిక్‌నెస్ తగ్గించి, కంప్లీట్ మనం వాడిన అన్ని మందులు కలిసిపోతాయి, కరిగిపోతాయి, మళ్ళీ విడిపోదు. కంప్లీట్ చెట్టుకి అబ్జర్వ్ అవుతుంది. ఆకులు పైన, కింద కూడా తడిసిపోతుంది. మనిచ్చిన మందు ఇంకా యాక్టివ్‌గా పనిచేస్తుంది. పెట్రోల్ ఎలాగా ఫైర్ అవుతుందో అదే విధంగా మన అగ్రి ప్రోడక్ట్ కూడా వాడితే ఆ మందులు అన్నది ఇంకా బాగా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. గాలికి వేడికి ఆరిపోదు. చుక్కలు జారిపోదు. ఎండిపోదు, ఆరిపోదు. సో, ఇది చూపించాలి. అగ్రి గురించి డెమో చేయండి. స్టిక్కింగ్ డెమోస్ చేయండి. తర్వాత ఎన్ని వేరులొచ్చింది, ఆకుల థిక్‌నెస్ ఏంది, మందం ఏంటి, హైట్ ఏంటి, అన్నీ కూడా మీరు మొగ్గులెన్ని వచ్చినాయి, చాలి. చూపించినప్పుడు మాత్రమే ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది. కాన్ఫిడెంట్ లెవెల్ అన్నది పెరుగుతుంటది. అక్కడ నుంచి టీమ్ బిల్డ్ అవ్వడానికి స్టార్ట్ అవుతుంది. నేనిక్కడ ప్రొడక్ట్ గురించి చెప్పట్లేదు. జస్ట్ మీకు చెప్తున్నా. జస్ట్ నా బేసిక్ చెప్తున్నా. మీరు ఫీల్డ్‌కి ఎలా వెళ్ళాలి, ఎలా ప్రమోట్ చేయాలి, ఎలా టీమ్ బిల్డ్ చేసుకోవాలి, దాని గురించి డిస్కస్ చేస్తున్నా. నేనిక్కడ ప్రొడక్ట్ గురించి అయితే డిస్కస్ చేయట్లేదు. సో, ఓకేనా? బట్ వెస్ట్ అగ్రి ప్రొడక్ట్స్‌ని ఎలా ప్రమోట్ చేయాలి, దీని గురించి డిస్కస్ చేస్తున్నా. లాస్ట్ పాయింట్ రెగ్యులర్ ఫాలో అప్ అండ్ రివ్యూ. అందరూ కూడా ఈ అలవాటు చేసుకోవాలి. రెగ్యులర్‌గా ఫాలో అప్ చేయాలి. రెగ్యులర్ ఫాలో అప్ అండ్ రివ్యూ అంటే ఏంటి? ఒక్కసారి ఒకరికి ప్రోడక్ట్ ఇచ్చారంటే పంట అయిపోయిన వరకు ఖచ్చితంగా ప్రతి 20 డేస్‌కి ఒకసారి, వీక్లీ వన్స్ పొలంకి వెళ్ళాలి. అక్కడ ఇచ్చిన ప్రొడక్ట్స్ రిజల్ట్ మీరు చూడాలి. ఏదైనా ప్రాబ్లమ్ ఉందా? వచ్చిందా? అన్నీ చెక్ చేసి రెగ్యులర్‌గా మీరేం చేయాలి, ప్రాబ్లమ్ ఫైండ్ చేస్తూ బయట ప్రొడక్ట్స్ ప్లస్ మన ప్రొడక్ట్స్‌ని కాంబినేషన్‌లో మీరు రికమెండేషన్ చేస్తూ ఉండాలి. ఈ అలవాట్లు మీరు చేసుకోవాలి. మీరు నేనేం చెప్తానంటే నా సెషన్ కావచ్చు, ఇంకా 10 మంది ట్రైనర్ కావచ్చు. యూట్యూబ్‌లో 100 సారి విన్నా, మీ అప్‌లైన్ ట్రైనింగ్స్ 1000 సారి విన్నా, మీకు అగ్రికల్చర్ గురించి అర్థం కాదు. వింటే అస్సలు మీకు అర్థం కాదు. ఎప్పుడైతే మీరు ఫీల్డ్‌కి వెళ్తారో, ఎప్పుడైతే ఫీల్డ్‌లో ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేసి ప్రోడక్ట్‌ని రికమెండ్ చేయడానికి మీరు స్టార్ట్ చేస్తారో, అలవాట్లు చేసుకుంటారో, అప్పుడుంచి మీకు నాలెడ్జ్ వస్తుంది. అప్పుడుంచి మీరు ఇంకా ఎక్స్‌పోర్ట్ అవుతారు. లేకపోతే ఎన్నిసార్లు మీటింగ్ ఉన్నా భయంతో ఫీల్డ్‌కి వెళ్తే, భయం పెట్టుకొని ఫీల్డ్‌కి వెళ్తే, సరిగ్గా ప్రాబ్లమ్స్‌ని ఐడెంటిఫై చేయకపోతే, ఎప్పటికి మీరు అగ్రికల్చర్ ప్రోడక్ట్ ద్వారా సక్సెస్ కాలేరు. అంటే అగ్రికల్చర్ ప్రోడక్ట్ ద్వారా టీమ్ బిల్డ్ చేసుకోలేరు. పెద్దగా అచీవ్‌మెంట్ తీసుకోలేరు. ఓకే. సో, ఎగ్జాక్ట్ నేను చెప్పాను. 45 మినిట్స్ మాత్రమే సెషన్ ఉంటుందని చెప్పాను. సో, అందరికి క్లారిటీ వచ్చింది. సో, నెక్స్ట్ సెషన్‌లో మనం మళ్ళీ కలుద్దాం. సో, నెక్స్ట్ సెషన్ మనం మళ్ళీ కలుద్దాం. సో, మీరందరూ కూడా సో, ఎక్కువగా ఇన్ఫర్మేషన్ కావాలంటే, ఇంకా ఎక్కువ నాలెడ్జ్ తీసుకోవాలంటే, మీరందరూ కూడా కొన్ని అలవాటులు చేసుకోవాలి. ఆ అలవాటులేంటంటే రెగ్యులర్‌గా ఫీల్డ్‌కి వెళ్ళడం. సో, కంప్లీట్ ట్రైనర్స్‌ని మీటింగ్ అటెండ్ అవ్వడం.
మన వెస్టీజ్‌లో ఉన్న సిస్టమ్ ట్రైనింగ్స్ అంటే అది వీడబ్ల్యూఎస్ కావచ్చు, సీఎన్‌టీ కావచ్చు, అగ్రి కావచ్చు, వీఏబీ, వీఎల్‌సీ, వాఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ మీటింగ్స్ మీరు అటెండ్ అవ్వాలి. అప్పుడు మాత్రమే మీకు సో, ఎక్కువగా ఆహ్, నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. యెస్ క్లియర్. సో డియర్ లీడర్స్, సో మీకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. దాని ముందు మీరు ఇన్ఫర్మేషన్ కావాలి సార్. నెక్స్ట్ ట్రైనింగ్ జూమ్ మీటింగ్ కావాలంటే నేను చాట్ బాక్స్‌లో నా వాట్సాప్ ఛానల్ లింక్ పెట్టాను. అందరూ కూడా ఆ లింక్‌ని క్లిక్ చేసి ఫాలో చేయండి. ఫాలో పెట్టండి. అందరూ కూడా ఛానల్‌లోకొస్తారు. నా ఛానల్‌లోకి మీరు జాయిన్ అయ్యారంటే ఈచ్ అండ్ ఎవరీ మీటింగ్స్ ఎక్కడ ఉంది, అన్ని ప్రాబ్లమ్స్ గురించి, అన్ని పీడిఎఫ్స్ అన్నీ కూడా ప్రమోట్ చేస్తాను. కంప్లీట్ నాలెడ్జ్ మీకొస్తుంది. వితిన్ 3 మంత్స్ మీరందరూ కూడా కొద్దిగా ఎక్స్‌పోర్ట్ అవుతారు. సో, అర్థమవుతుందా? సో, కొన్ని బేసిక్స్ చెప్తాను. నెక్స్ట్ సెషన్ ఎలా ఉంటది అంటే, సో, రైతులకున్న ప్రాబ్లమ్స్ ఏంటి? అంటే ఈరోజు పంట దిగుబడి నాణ్యతను తగ్గిపోవడానికి ఉన్న సమస్యలు, మొక్కల అభివృద్ధి తగ్గిపోతుంది, ఆగిపోతుంది. సో, అది ఏ విధంగా, ఎలాగా, ఎక్కడ ఎఫెక్ట్ అవుతుందని నెక్స్ట్ సెషన్ డిస్కస్ చేద్దాం. సో, అదే విధంగా వెస్టీజ్ అగ్రి ప్రొడక్ట్స్ ఎప్పుడు ఎలా రికమెండ్ చేయాలి? వాటర్ ఎక్కువ అయినప్పుడు, వాటర్ తక్కువ అయినప్పుడు, ఈ వేడి ఎక్కువగా ఉన్నప్పుడు, చలి ఎక్కువగా ఉన్నప్పుడు, మన భూమిలో కర్బన శాతం లేనప్పుడు, సాల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉన్నప్పుడు, పీహెచ్ తక్కువగా ఉన్నప్పుడు ఎలా ప్రాబ్లమ్స్‌కి ఎలా రికమెండ్ చేసుకోవాలి? ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మార్పులేంటి? ఏ అభివృద్ధులు ఆగిపోతే, పీహెచ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటి? పోషక లోపము ఎందుకొస్తుంది? అంటే దాన్ని పోషకాలు లేకపోతే దానిలో మార్పులేంటి? దాన్నెలా కరెక్ట్ చేసుకోవాలి? రాకుండా ఉండాలంటే ఏం చేసుకోవాలి? గాలి ద్వారా వస్తున్న ఎఫెక్ట్‌లేంటి? ఫంగస్ అంటే ఏంటి? ఫంగస్ అంటే ఏంటి? ఫంగస్ రాకుండా మనం ఏం అలవాటు చేసుకోవాలి? వచ్చినప్పుడు దాన్ని ఫైండ్ ఏం చేయాలి? ఆకుముడత ఎందుకొస్తుంది? అది దోమన, నల్లి, పేను ఇటువంటి ఏ పురుగు ఎలా డ్యామేజ్ చేస్తుంది? ఏ మందులు పనిచేస్తుంది? ఎప్పుడు రాకూడదంటే మనం ఏ అలవాట్లు చేసుకోవాలి? పురుగులకి ఇటువంటి లద్దె పురుగు, మన్ను పురుగు రాకూడదంటే మనం ఏం అలవాటు చేసుకోవాలి? బ్యాక్టీరియల్ డిసీజ్‌కి మనకి ఏ మందులున్నాయి? మన మందులు కావచ్చు, బయట మందులు ఎలా మనం రికమెండ్ చేయాలి? గడ్డి మొక్కలు తీపిచ్చి వెంటనే అగ్రి బోట్స్ ఏం వాడిపించాలి? ఎవ్రీథింగ్ అంటే కంప్లీట్ మీకు పొలం పోయినప్పుడు అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ కావచ్చు, ఫార్మర్‌కున్న ప్రాబ్లమ్స్ కావచ్చు, అన్నీ తెలుసుకోవడానికి ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి సో, రెగ్యులర్‌గా నాతో పాటు సెషన్‌లో కనెక్ట్ అవ్వండి. సో, అలాగే వెస్టీజ్ అగ్రి ప్రొడక్ట్స్ ద్వారా కొన్ని రిజల్ట్స్ అంటే ఏ మార్పులొస్తది? ఆ మార్పులు మనం ఏ విధంగా ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాలి? సో, ఇప్పుడు గ్రానుల్స్ వాడడం వల్ల రూట్స్‌లో డిఫరెంట్ వస్తది. గోల్డ్ వాడడం వల్ల చెట్టు హైటుంగా, ఆకులు మందంగా తయారవుతుంది. మాస్ వాడడం వల్ల మొగ్గులు బాగా వస్తుంది. చెట్టుకు ఆయుస్సు బాగా పెరుగుతుంది. సో, మొగ్గులు రాలిపోకుండా, ఎండిపోవడం కాకుండా ఎటువంటి సిట్యుయేషన్‌లో కూడా మొగ్గులు బాగా నిలబడుతుంది. స్వరగ క్రియ బాగా అంటే మీ కంప్లీట్ సో, మీరు తెలుసుకోవాలి. అలాగే కొన్ని డెమో ఫీల్డ్ గురించి మనము డిస్కస్ చేసుకోవాలి. అంటే వెస్టిజ్ అగ్రి ప్రొడక్ట్స్ వాడడం వల్ల అన్నీ ఎక్కువ తక్కువ కాకుండా, అటు ఇటు కాకుండా హార్మోన్ ఇంబాలన్స్ క్లియర్ చేసి అన్ని మొక్కలు సమానంగా ఎదగడానికి సపోర్ట్ చేస్తే ఎక్కువ క్వాలిటీ, ఎక్కువ క్వాంటిటీ తీసుకోవడానికి మన అగ్రి ప్రొడక్ట్స్ సహాయం చేస్తే సో, దీని గురించి మనం ఎక్కువ తెలుసుకుందాం. సో, డోంట్ వరీ. వరి పంట గురించి పీపీటీ రెడీ అయింది. దాని గురించి పెడదాం. మిరప గురించి పెడదాం. అలాగే ప్రొడక్ట్ గురించి ఈచ్ అండ్ ఎవ్వరీ ఈచ్ అండ్ ఎవ్రీ క్రాప్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. అండ్ థాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్. మీ అందరికి కంగ్రాచ్యులేషన్. ఇప్పుడు నుంచి, ఈరోజు నుంచి మీరందరూ ఒకటే అలవాటు చేసుకోవాలి. ఫీల్డ్ వర్క్. ఫీల్డ్ వర్క్. యూజ్ చేసినా, యూజ్ చేయకపోయినా ఖచ్చితంగా మళ్ళీ ఆ వ్యక్తిని ఫాలో అప్ చేస్తూ ఉండాలి. సపోర్ట్ చేస్తూ ఉండాలి. టీమ్ బిల్డ్ చేయండి. వితౌట్ టీమ్ బిల్డింగ్ ఒకటి గుర్తుపెట్టుకోండి. వితౌట్ టీమ్ వర్క్, వితౌట్ టీమ్ బిల్డింగ్ నెట్‌వర్క్‌లో మీరు ఏమి చేయలేరు. అర్థమవుతుందా? ఒక 5 మంది కలిసి మీరు ఫీల్డ్‌కి వెళ్లారంటే, 5 మందిలో రకరకాల నాలెడ్జ్ ఉంటుంది. ఒకరు ప్లాన్ గురించి మంచిగా మాట్లాడతారు. ఒకరు అగ్రికల్చర్‌లో ప్రొడక్ట్ గురించి మంచిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. కంపెనీ ప్రొఫైల్ గురించి మంచిగా మాట్లాడతారు. నెట్‌వర్క్ అంటే ఒకరికి ఒకటి ఇన్ఫర్మేషన్ బాగుంటది కాబట్టి అందరూ కూడా సగం సగం మాట్లాడొచ్చు. అందరూ కూడా సపోర్ట్ చేయొచ్చు. సో, అందుకే కలిసి టీమ్‌కి వెళ్ళడం మొదలుపెట్టుకోండి. ఎటువంటి భయం అన్నది పెట్టుకోవద్దు. సో, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ చూడడం వల్ల పంట ఏమైపోతుంది? అదేమి జరగదు. సేమ్
ఫుడ్ సప్లిమెంట్స్ ఏ విధంగా సపోర్ట్ కోసం యూజ్ చేస్తున్నామో వెస్టీజ్ అగ్రి ప్రొడక్ట్స్ కూడా అంతే సపోర్ట్ కోసమే యూజ్ చేస్తాము. గ్రోత్‌ని ప్రమోట్ అంటే గ్రోత్ ఇంకా ప్రమోట్ అవ్వడానికి, చెట్లలో ఇంకా ఎక్కువ అభివృద్ధిలోకి తీసుకురావడానికి, క్రిటికల్ కండిషన్స్, బ్యాడ్ కండిషన్స్ టైమ్‌లో కూడా మంచి దిగుబడి రావడానికి మన ప్రొడక్ట్స్ సహాయం చేస్తాయి. సో, ఈరోజు జరిగిన సెషన్ మీ అందరికి యూజ్‌ఫుల్ అయింది అనుకుంటున్నా. ఖచ్చితంగా యూజ్ అయుంటది. సో, క్లియర్. సో, మళ్ళీ నేను చెప్తున్నా కావాలంటే సపోర్ట్ కావాలి. ఇన్ఫర్మేషన్ మీరందరూ కూడా ఫాలో మీ అప్లయన్స్ ఎవరు? మీ అప్లయన్స్ ప్రమోట్ చేయట్లేదు. ఓపెన్‌గా చెప్తున్నా. చూసి వదిలేస్తున్నారు. వాళ్ళు ప్రమోట్ చేయకపోతే మీరందరూ కొత్తగా వచ్చుంటారు. మీకు ఎక్కడి నుంచి నాలెడ్జ్ వస్తుంది? సిస్టమ్ గురించి మీరెలా నేర్చుకుంటారు? కంపెనీ గురించి మీకు తెలుస్తుంది. ప్రొడక్ట్ గురించి మీరెలా తెలుసుకుంటారు? అందుకే చెప్తున్నా. మీ అప్లయన్స్‌కైనా, డౌన్‌లైన్స్‌కైనా, మీకు తెలిసిన వ్యక్తులకైనా ఈ లింక్‌ని ప్రమోట్ చేసుకుంటే ఖచ్చితంగా యూజ్‌ఫుల్. ఒక లింక్ జాయిన్ అయ్యి మీరందరూ కూడా స్క్రోల్ చేయండి. ఒక 45 మినిట్స్ ఛానెల్‌కి టైమ్ ఇవ్వండి. మీకు చాలా వరకు ఆ ఛానెల్ ద్వారా మీకు నాలెడ్జ్ వచ్చేస్తది. థాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్. కంగ్రాచ్యులేషన్స్. సో, ఇంకా మీకు 2 మినిట్స్, 5 టైమ్ ఇస్తాను. మీకు ఏదైనా సపోర్ట్ కావాలి. సార్ మాకు ఈ విధంగా మీరు సపోర్ట్ చేస్తే మన ఫీల్డ్‌కి వెళ్లి పని చేస్తాం. ఫీల్డ్‌కి వెళ్ళడం అలవాటు చేసుకుంటాం సార్. అగ్రికల్చర్ టీమ్ బిల్డ్ చేసుకుంటాం సార్ అని మీరు రిక్వెస్ట్ చేసుకుంటే, కమింగ్ డేస్‌లో ఆ టాపిక్ తీసుకొని నేను జూమ్ మీటింగ్ చేసి మీకు సపోర్ట్ చేస్తాను. నేను చెప్పింది మీకు అర్థమైందా? మీరు చాట్ బాక్స్‌లో రిక్వెస్ట్ పెడితే మీకేది ప్రాబ్లమ్ ఉందో, మీకెలా సపోర్ట్ కావాలో, దాన్ని మీరు మెన్షన్ చేస్తే దాన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ సెషన్‌లో నేను మీకు సపోర్ట్ చేస్తాను ఆ విషయంలో అంటున్నా.